ఫనీగా కిడ్స్. మూడు చేపల కథ. హాయ్ పిల్లలు, బాగున్నారా? కథలు వింటున్నారా మీరు? బాగున్నాయా? ఏ కథ నచ్చింది మీకు? అన్నీ నచ్చాయా? వెరీ గుడ్. వింటూ ఉండండి. చూడటం కంటే వినటం అనేది చాలా మంచి అలవాటు. ఎందుకంటే దానివల్ల మన ఇమాజినేషన్ కూడా పెరుగుతుంది కదా. కావాలంటే మీ అమ్మా నాన్నలను అడగండి, వాళ్ళు చిన్నప్పుడు చదువుకునే కథలు ఇప్పుడు కూడా చెప్పగలరు. కానీ మీరు కార్టూన్స్ చూస్తారు, చెప్పమంటే చెప్పగలరా? మళ్ళీ చదవటం అనేది అలవాటు చేసుకోండి, వినడం అనేది అలవాటు చేసుకోండి, సరేనా? ఈవేళ మనం మూడు చేపల కథను చెప్పుకోబోతున్నాం. మూడు చేపల, ఎన్నో చేపలు ఉంటాయి కదా, మూడు చేపలు ఏంటి అనుకుంటున్నారా? కాదు, ఇవి ప్రత్యేకమైనవి. వాటి ప్రత్యేకతలు ఏంటో, ఏ చేపలో ఉండాలి ఏ చేపలో ఉండకూడదు మీరు తెలుసుకుంటారు ఈ కథలు, ఓకేనా? గంగా నదీ తీరంలో అనేక గ్రామాలు ఉండేవి. ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఎన్నో చేపలు ఉండేవి. ఆ చేపల్లో మూడు చేపలు మాత్రం ప్రత్యేకమని చెప్పాను కదా, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు స్నేహితులు. ఆ మూడు చేపల పేర్లు తెలుసా మీకు? సుమతి, కాలమతి, మందమతి. వాటికి ఆ పేర్లు ఎందుకు వచ్చినాయో కథ వింటూ ఉంటే మీకు తెలుస్తుంది, సరేనా? ఆ చెరువు చాలా పెద్దదని చెప్పాను కదా, ఎన్నో చేపలు ఉండేవి. అది ఎప్పుడూ ఎండిపోయేది కాదు, వేసవి కాలంలో కూడా నీళ్లు ఉండేవి. కానీ ఒకసారి 3 సంవత్సరాల పాటు వరుసగా వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే నీళ్ళు ఎక్కడొస్తాయి చెరువులోకి? రావు కదా. నెమ్మదిగా ఎండిపోతూ ఉంది. చేపలు కూడా కొంచెం కష్టంగానే ఉంది పాపం. ఒకరోజు ఏమైంది, కొంతమంది జాలర్లు వచ్చారు అక్కడికి. జాలర్లు అంటే తెలుసా మీకు? ఫిషర్మెన్. చేపలు పట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి ఏమన్నారో తెలుసా? ఈ చెరువులో నీళ్లు చాలా తగ్గిపోయినాయి, ఇప్పుడు మనం వల వేసి పట్టుకోవడం చాలా తేలిక కదా, రేపు వచ్చి మనం చేపలను పట్టుకుందాం అని వాళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఈ మాటలు సుమతి వింది. విని మిగతా చేపలన్నింటినీ పిలిచి ఏం చెప్పింది? రేపు జాలర్లు వస్తారు, మనల్ని పట్టేసుకుంటారు, కాబట్టి మనం ఈరోజే ఈ చెరువు పక్కనే ఉన్న సన్నని నీటి పాయ గుండా వేరే చోటికి వెళ్ళిపోదాం అని చెప్పింది. మంచి మాటలు చెప్తే అందరూ వింటారా? వినరు కదా. ఆ అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే, అన్నంత మాత్రం జాలర్లు వస్తారా ఏంటి? ఇప్పుడు ఎందుకు అనవసరంగా వేరే చోటికి వెళ్దాం అని మిగతా చేపలన్నాయి. కొన్ని చేపలు మాత్రం సుమతి మాటల్ని నిజమే అని ఒప్పుకున్నాయి. ఆ రోజు రాత్రే సుమతి మరికొన్ని చేపలు కలిసి వెళ్ళిపోయినాయి. మర్నాడు నిజంగానే వచ్చారు జాలర్లు. పెద్ద పెద్ద వలలు తెచ్చారు చేపలన్నీ పట్టేసుకోవడానికి. వల వేశారు, అలా వేశారు వల. చేపలన్నీ వలలోకి వచ్చేసింది. బయటికి లాగారు, తీసి బుట్టలో వేసుకుంటున్నారు వాళ్ళు. వేసుకుంటూ ఉంటే కాలమతి అనుకుంది, అరేరే, నిన్ననే సుమతి చెప్పింది, వింటే బాగుండేదే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది. వెంటనే దానికి ఉపాయం తోచింది. చచ్చిపోయినట్లుగా అలా పడిపోయింది. జాలర్లు ఏం చేశారు? ఈ చచ్చిన చేప ఎందుకు అని నీళ్ళలో విసిరేశారు. అమ్మయ్యా, బతికాన్రా దేవుడా అనుకుందా చేప. ఇంకా మందమతి, దానికి ఉపాయము తోచలేదు, సుమతి చెప్పిన మాట వినలేదు. బుట్టలో పడేసుకున్నారు జాలర్ వాళ్ళు. అన్నిటినీ కలిపి తీసుకెళ్ళిపోయారు. ఏమైంది ఇప్పుడు? సుమతి చెప్పినట్లుగా వాళ్ళు వినకపోవటం వల్ల కష్టాలు పాలయ్యారు. సుమతి చెప్పినట్లే విని ముందుగా వెళ్ళిపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు కదా. కనీసం కాలమతిలా కూడా ఆలోచించలేకపోయారు వాళ్ళు. సరే, మీరు పరీక్షలకి సిద్ధమవుతారు కదా, ఎగ్జామ్స్ రాయాలంటే చదువుకోవాలి. కానీ మీరు ఎగ్జామ్స్ ముందు చదువుతారా? మొదటి నుంచి ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటారా? ఏ రోజు పాఠం ఆ రోజు మీరు చదువుకుంటే పరీక్షలు రాయటం తేలిగ్గా రాసేయగలుగుతారు. ఒక్కసారి రివిజన్ చేసుకుంటే చాలు. కానీ మందమతిలాగాను లేకపోతే కాలమతిలాగాను ఉంటే చాలా కష్టం కదా. అప్పటికప్పుడు చదివేసి గబ చదివేసి రాసేసి మీకేమొస్తుంది? ముందుగానే చదువుకోవాలి, ముందుగానే ప్లాన్ చేసుకోవాలి కదా. ఇక నుంచి మీరందరూ కూడా చక్కగా ముందే అన్నీ ప్లాన్ చేసుకొని పని చేసుకోండి, చక్కగా చదువుకోండి, ఓకేనా? బాయ్ బాయ్.